లక్కీని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఇదిగో ఇది అనమాట. ఇంకా ఎక్స్రే అయితే తీశారు. నాకైతే చాలా టెన్షన్ అవుతుంది ఒక పక్క ఎక్స్రే తీస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఈరోజు వచ్చేసి తొందరగా నిద్ర లేచిన, ఎందుకంటే బాబుని మళ్ళీ హాస్పిటల్ తీసుకొని పోవాలా. నైట్ అయితే ఎక్కువ దగ్గుతున్నాడని చెప్పేసి హాస్పిటల్కి మళ్ళీ పోయినాము. పోతే సార్ వచ్చేసి ఎందుకైనా మంచిది ఒకసారి ఎక్స్రే తీపించండి అమ్మా అని చెప్పేసి రాపించాడు. ఇంకా ఆ టైంలో ఎవరు ఉండరు కాబట్టి మార్నింగ్ చేయించుకొని ఒకేసారి డైరెక్ట్ వచ్చేయండి అమ్మా అని చెప్పినాడు. సరేలేండి సార్ అని చెప్పి కొన్ని సిరప్లు అయితే తీసుకొని ఇంటికి వచ్చినాము. నైట్ ఇంటికి వచ్చిన తర్వాత యాంటీబయాటిక్ సిరప్ వేసినాక లక్కీ ఏమో దగ్గలేదు, పడుకున్నాడు. ఇంకా మాకైతే ఒక టెన్షన్ అయింది, ఎందుకు అబ్బాయి ఎక్స్రే రాయించినాడు, ఏమై ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఇంకా మ్యాటర్ పక్కన పెట్టేసి ఇప్పుడైతే నేను టిఫిన్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ వచ్చేసి పాపకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి క్యారీ పెట్టించడానికి. ఎందుకంటే ఇంకా హాస్పిటల్కి తొందరగా వెళ్ళాలి కాబట్టి ఇంకా మా ఆయన టిఫిన్ నేను తెస్తా బయట నుంచి, నువ్వు లంచ్కు ప్రిపేర్ చేయంటే నేనైతే ఇక్కడ వంకాయ పుల్లగూర అయితే చేస్తున్నాను. పుల్లగూర ఈ విధంగా చేస్తే మా పాప చాలా బాగా తింటుంది ఇష్టంగా. పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా అలాగే వంకాయ, లైట్గా చింతపండు, టమోటా, ఇంకా మెంతులు అన్నీ వేసి ఒకేసారి వేపుడు పెట్టి అన్నీ వేసి కాసేపు నూనెలో మగ్గించి ఇంకా తర్వాత వచ్చేసి ఇలాగే ఉడకబెడతాను. కుక్కర్ అయితే విజిల్ పెట్టను. విజిల్ పెట్టినామంటేనా చాలా మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇంకా ఇప్పుడైతే నేను పాపకి బూస్ట్ ఇచ్చిన, ఆల్రెడీ తాగింది. ఇంకా మా ఆయన కూడా కాఫీ తాగేసి బయటకి అయితే వెళ్ళిపోయారు పైన మీద. ఇంకా నేనైతే పాలు పెట్టుకున్నాను తాగడానికి. మళ్ళీ పాప వచ్చేసి నాకు తలదూదురా మమ్మీ, టైం అవుతుంది అని చెప్పి అంటా ఉంది. ఇంకా లక్కీ ఏమో ఉయ్యాల్లో పడుకొని ఉన్నాడు. ఇంకా లక్కీ లేచినాడంటే ఇంకా పని అవ్వదని చెప్పేసి సరే పద ఫస్ట్ నీకు తల దూతానని చెప్తాను. స్నాక్స్కి ఏం కావాలని అడిగితే మా పాప అన్నీ స్పైసీ ఉండేటే అడుగుతుంది, లేదంటే పిచ్చి పిచ్చివన్నీ అడుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఇంకా కుర్కురేలు తెచ్చుకుంటా, లేస్ ప్యాకెట్ తెచ్చుకుంటా, లాలీపాప్స్ తెచ్చుకుంటా, ఇట్లా అడుగుతుంది. ఇంకా అడుస్తానని చెప్పేసి నీ ఇష్టమ్మా ఏవైనా పెట్టు అని అంటుంది. ఇంక ఇక్కడైతే పాపకి స్నాక్స్ కూడా పెట్టించేసినాను. మళ్ళీ వెళ్ళి కిందికైతే అంగడి ఉంది కాబట్టి వద్దు ఫ్రెండ్స్, అసలు కింద అంగడి ఉండే ఇల్లు ఎక్కడైనా తీసుకోకూడదు, చుట్టుపక్కల ఎక్కడైనా కానీ దూరంగా ఉండాలా. మా పాప అయితే నన్ను మామూలుగా సతాయించదు, రోజు అవి కావాలని చెప్పి. మళ్ళీ వచ్చేసి ఇదిగో ఇదే పాపిట్ అంట, 2 ప్యాకెట్లు తెచ్చుకుంది. ఒకటి తీసుకొని ఒకటి ఇంట్లో పెట్టంటే ఇంట్లోనే పెట్టేసింది. ఇక్కడైతేనా ఇంకా పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఎనిపాను, కొంచెం టేస్ట్ అయితే చూశాను, సూపర్గా వచ్చింది. ఇంకా పాపకైతే నేను అన్నం పెడతా ఉన్నాను. ఎప్పుడైనా సరే అన్నం పెట్టేటప్పుడు కలిపి పెట్టించేదాన్ని. ఇంకా మొన్నైతే చాలా వరకు అన్నం అంతా అలాగే మిగిలించుకొచ్చింది. ఎందుకమ్మా అంటే నువ్వు అంతా కలిపించినావు, నాకు మంటగా ఉంది, తినాలనిపించలేదు అందుకని అనింది. ఇంకా అప్పటి నుంచి ఇలా వైట్ రైస్ పక్కన పెట్టి కర్రీ పక్కన వేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ కూడా పెడుతున్నాను, చిన్న ప్లేట్ అనేది, ఎందుకంటే తనకి క్యారీలో తినడానికి ఇబ్బంది ఉందంట. ఇంకా ఇప్పుడు వచ్చేసి స్నాక్స్ కూడా కొన్ని చిప్స్, చాక్లెట్లు ఇలాంటివి పెట్టాను. ఇన్ని పెట్టినా కానీ మళ్ళీ పై తిండి మాత్రం కావాలా మా పాపకి అయితేనా. ఇంక ఇప్పుడైతే నేను తల దూగడానికి బయటకి అయితే తీసుకొచ్చాను. ఈ మధ్య ఇంట్లో తల దూవడం లేదు, ఎందుకంటే ఇంట్లో నేను తల దూకున్నా, ఇంకా స్వీటీకి దూవినా కానీ ఎవరిని దూకున్నా ఇంట్లో మొత్తం అన్నీ రాలుతాయి కదా వెంట్రుకలు అనేటివి. మా లక్కీ నోట్లో పెట్టుకుంటున్నాడు అనుకోకుండా, అందుకనేసి ఇప్పుడు అందరం బయటే తల దూకుంటున్నాము. ఇంకా పాపకు వచ్చేసి 2 జడలు వేయడానికి ఇంకా నేనైతే పాపటి తీస్తూ ఉన్నాను. నాకు ఈ 2 జడలు వేయాలంటే పెద్ద టాస్క్ అనమాట. ఇంకా మా పాపకి చిక్కు పడుతూ ఉంటుంది ఒకవైపు, ఇంకా తనేమో ఏడు మొహం పెట్టేస్తుంది ఒక్కొక్కసారి. కర్లింగ్ హెయిర్స్ లాగా ఉంటాయి మా పాపకి. ఇంకా తల స్నానం చేయించినానంటే మాత్రం విపరీతంగా రింగులు తిరుగుతాయి, ఇంకా మొత్తం జుట్టు అంతా చిక్కుపడిపోతుంది. మొత్తానికి ఎలాగోలా జుట్లు అయితే రోజు ఇలాగే వేస్తాను. నాకైతే అసలు ఈ రిబ్బన్లు కట్టే ప్రాసెస్ ఏంటో కానీ చాలా కష్టమైపోతుంది ఒక్కొక్కసారి. ఇలా ముడేసి అలా ముడేసి మొత్తానికి ఏదోలాగా రిబ్బన్లు అయితే ఇట్లా కట్టేస్తాను ప్రతిరోజు. ఫస్ట్లో అయితే 2 జుట్లు వేసి పంపించేదాన్ని, లేదంటే ఒక జడ వేసి పంపించేదాన్ని. పాపం రోజు ఇంకా క్లాస్కి లేట్గా పంపిస్తున్నారని చెప్పేసి ఇంకా రిబ్బన్లు కట్టడం అయితే నేర్చుకున్నాను. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ సైన్ అయితే చాలా బాగా చేస్తాడు డైరీలో. నేనైతే ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటాను. ఇంతకీ మా ఇద్దరిలో ఎవరి సైన్ బాగుందో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకా మా ఆయన వచ్చేసి టిఫిన్ తీసుకొని వచ్చినాడు. లక్కీకి ఇడ్లీ, అలాగే మాకు దోశ నేను ఇప్పుడే తిన్నాను, ఎందుకంటే నా పని అంతా కంప్లీట్ అయిన తర్వాతే తింటాను ఎప్పుడైనా కానీ.
పాప అయితే తినేసి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడైతే నేను ఇంకా లక్కీకి హాస్పిటల్ వెళ్ళాలని చెప్పినా కదా, నేనైతే మొత్తానికి రెడీ అవుదామని చెప్పేసి వచ్చేసాను. ఇంకా లక్కీ ఏమో నిద్ర లేయలేదు, వాడేమో ఉయ్యాల్లోనే పడుకొని ఉన్నాడు. ఈలోపు నేను ఇంకా తల దూకొని రెడీ అయిపోతే లక్కీ లేచిన వెంటనే వాడికి స్నానం చేపించేసి బయలుదేరాలి. ఇంకా కాసేపటి తర్వాత లక్కీ అయితే నిద్ర లేచినాడు. ఇంకా మేమైతే ఆల్రెడీ ఇంకా బయటికి కూడా వెళ్ళేసి వచ్చినాము హాస్పిటల్కి. సార్ అయితే చెక్ చేసి ఏం చెప్తున్నాడంటే, అసలు ఇది అలర్జీమా, చెస్ట్లో అయితే ఎటువంటి నెమ్ము లేదు, తగ్గింది ఆల్మోస్ట్, గల్ల అనేది లైట్గా ఉంది, అది కూడా తగ్గుతుంది, చలికాలంలో కొంతమంది పిల్లలకి ఇట్లే ఉంటుంది, డోంట్ వర్రీమ్మా అని చెప్పినాడు. ఇంకా నాకైతే కొద్దిగా భయం అనేది పోయింది, లేదంటే అప్పటి వరకు భయపడుతూనే ఉండేదాన్ని. ఇంకా ఇప్పుడు ఎలా చెప్తున్నానంటే, నేను ఇది వాయిస్ ఇస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ వీడియో అంతా షూట్ చేసి ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికైతే మేము వచ్చామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.